ఉగ్రశ్రవసుడు అనే ఆ కథకుడు సౌనకాది మహామునులను చూసి ఇలా చెప్పసాగాడు. ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు భీష్ముడి సంరక్షణలో పెరుగుతున్నారు. భీష్ముడు వారందరికీ ఉపనయన సంస్కారం చేయించాడు. ముగ్గురు కుమారులు అన్ని విద్యలలో ఆరితేరారు. తర్వాత భీష్ముడు ధృతరాష్ట్రునికి యవరాజ్య పట్టాభిషేకం చేశాడు. విదురుని బుద్ధిబలంతోనూ తన పరాక్రమంతోనూ కౌరవరాజ్యాన్ని సుభిక్షంగా పాలిస్తున్నాడు. ధృతరాష్ట్రునికి వివాహం చేయాలని సంకల్పించాడు భీష్ముడు. గాంధార దేశాధీశుని కుమార్తె గాంధారిని తగిన కన్యగా నిశ్చయించాడు. విదురునితో చర్చించాడు. విదురా, గాంధారి తనకు 9 పుత్రులు 1 పుత్రిక కలిగేటట్లు వరం పొందింది. అందువల్ల కురువంశం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి గాంధారిని మన ధృతరాష్ట్రునకు ఇచ్చి పెళ్లి చేద్దాము అని అన్నాడు. విదురుడు సరే అన్నాడు. వెంటనే పురోహితులను గాంధార రాజు వద్దకు పంపాడు. గాంధార రాజు సుబలుడు ఈ వివాహానికి సంతోషంగా అంగీకరించాడు. గాంధారిని ధృతరాష్ట్రునకు ఇచ్చి వివాహం చేస్తానని వాగ్దానం చేశాడు. కానీ బంధువులు ఒప్పుకోలేదు. పుట్టుగుడ్డికి పిల్లను ఇవ్వడం ఏంటి అన్నారు. ధృతరాష్ట్రుని వివాహం చేసుకోవడానికి గాంధారి అంగీకరించింది. తండ్రి మాట ఇచ్చాడు కాబట్టి ధృతరాష్ట్రుడే తన భర్త అని నిశ్చయించుకుంది. భర్తకు కళ్ళు లేవు కాబట్టి తను కూడా కళ్లకు గంతలు కట్టుకుంది. గాంధార రాజు సుబలుడు తన కుమారుడు శకునుని, కుమార్తె గాంధారిని సకల లాంఛనాలతో హస్తినాపురానికి పంపాడు. భీష్ముడు దగ్గర ఉండి ధృతరాష్ట్రునకు గాంధారికి వివాహం జరిపించాడు. ధృతరాష్ట్రుడు గాంధారి చెల్లెళ్ళు 10 మందిని అదే ముహూర్తానికి వివాహమాడాడు. భీష్ముడు మరొక 100 మంది కన్యలను తీసుకొచ్చి ధృతరాష్ట్రునికి ఇచ్చి వివాహం జరిపించాడు. 111 మంది భార్యలతో ధృతరాష్ట్రుడు సకల భోగాలు అనుభవిస్తున్నాడు. ధృతరాష్ట్రుని తమ్ముడు పాండురాజు కూడా సకల విద్యలలో ఆరితేరాడు. వేదాలు, శాస్త్రాలు, ఆయుధ విద్యలు నేర్చుకున్నాడు. పాండురాజుకు వివాహం చెయ్య సంకల్పించాడు భీష్ముడు. ఇదిలా ఉండగా సూర్యుడు అనే యాదవరాజు ఉండేవాడు. ఆయన పెద్ద కూతురు పేరు పృథ. సూర్యుడు తన కూతురు పృథను తన మేనత్త కుమారుడైన కుంతిభోజునకు సంతానం లేని కారణంగా పెంచుకోవడానికి ఇచ్చాడు. పృథ కుంతిభోజుని ఇంట్లో పెరుగుతూ ఉంది. ఒకరోజు మహాముని దుర్వాసుడు కుంతిభోజుని భవనానికి వచ్చాడు. పృథ చేసిన సత్కారాలకు సంతుష్టుడు అయ్యాడు. ఆమెను చూసి, కుమారి, నీకు ఒక మంత్రం ఉపదేశిస్తాను. ఈ మంత్రంతో నువ్వు ఏ దేవతను ఆరాధిస్తావో ఆ దేవత నీవు కోరిన కొడుకులను ప్రసాదిస్తుంది అని చెప్పాడు. ఒకరోజు పృథ ఒంటరిగా గంగానది ఒడ్డుకు వెళ్ళింది. స్నానం చేసింది. సూర్యుడికి అర్ఘ్యాన్ని విడిచింది. అప్పుడు ఒక ఆలోచన వచ్చింది. బాల్య చాపల్యంతో దుర్వాసుడు ఇచ్చిన మంత్రాన్ని పరీక్షించాలని అనుకుంది. వెంటనే మంత్రాన్ని జపించి, దేవా, నాకు నీ వంటి కొడుకును ఇమ్ము అని సూర్యదేవుడిని ప్రార్థించింది. వెంటనే సూర్యుడు ప్రత్యక్షమయ్యాడు. సూర్య భగవానుని చూసి పృథ వణికిపోయింది. సూర్యుడు ఆమెను చూసి, బాలా, భయపడకుము, నువ్వు కోరిన వరం ఇవ్వడానికి వచ్చాను అని చెప్పాడు. దేవా, నేను కన్యను, బాల్య చాపల్యంతో అడిగాను, నన్ను క్షమించు అని వేడుకుంది. బాలా, నా దర్శనం వృధా పోదు, నీకు కొడుకు పుడతాడు అని అన్నాడు. దేవా, నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఇప్పుడు నాకు గర్భం వస్తే నా తల్లిదండ్రుల మొహం ఎలా చూడను అని అడిగింది. నీ కన్యత్వం చెడిపోకుండా నీకు పుత్రుణ్ణి ప్రసాదిస్తాను అని చెప్పాడు సూర్యుడు. వెంటనే ఆమెకు సహజ కవచ కుండలాలతో కర్ణుడు పుట్టాడు. సూర్యుడు వెళ్ళిపోయాడు. చేతిలో బిడ్డతో పృథ నిలబడిపోయింది. ఏం చెయ్యాలో తెలియలేదు. ఆ ముని ఏల రావలే, వచ్చిన మంత్రము ఏల ఉపదేశించవలే, ఉపదేశించిన నేను ఏల వరము కోరవలే, నేను బుద్ధి లేక కోరినా సూర్యుడు ఏల పుత్రుని ప్రసాదించవలే, అంతా విధిలీల. ఇప్పుడు ఈ లోకోపవాదము ఏల తప్పుతుంది? ఈ బాలుని ఇంటికి తీసుకుని వెళితే నన్ను అందరూ తిడతారు. అలా అని ఈ బిడ్డను వదలబుద్ధి కావడం లేదు. ఏం చెయ్యాలో తోచడం లేదు అని చింతిస్తూ ఉంది. ఇంతలో అమూల్యమైన బంగారము, రత్నములు, మణులు గల ఒక పెట్టె నదిలో తేలుతూ వచ్చింది. కుంతికి ఒక ఆలోచన వచ్చింది. వెంటనే ఆ బిడ్డను ఆ పెట్టెలో పెట్టి నదిలో విడిచిపెట్టింది. ఆ పెట్టె అలా నదిలో తేలుతూ పోతూ ఉంటే ఒక సూతుడు దానిని చూశాడు. ఆ పెట్టెను ఒడ్డుకు తీసుకుని వచ్చి తెరిచాడు. పెట్టెలో బంగారము, రత్నాలు, మణులతో సహా బిడ్డ కనిపించాడు. వెంటనే ఆ బిడ్డను తీసుకుని వెళ్లి తన భార్య రాధకు ఇచ్చాడు. రాధ ఎంతో సంతోషించింది. బంగారము, మణులతో దొరకడం వల్ల ఆ బిడ్డకు వసుషేణుడు అని పేరు పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. ఇక కుంతిభోజుడు పృథకు స్వయంవరాన్ని ప్రకటించాడు. అందులో పృథ పాండురాజును వరించింది. వారి ఇద్దరికీ వివాహం అయింది. తర్వాత భీష్ముని అనుమతితో పాండురాజు మద్రరాజు కూతురైన మాద్రిని కూడా వివాహం చేసుకున్నాడు. వివాహం అయిన తర్వాత పాండురాజు దిగ్విజయ యాత్రకు వెళ్ళాడు. 4 దిక్కులలో ఉన్న రాజులందరినీ జయించాడు. రాజ్యాన్ని విస్తరించాడు. రాజులందరూ కురు సామ్రాజ్యానికి సామంతులయ్యారు. పాండురాజు 100 అశ్వమేధయాగాలు చేశాడు. ఒకరోజు పాండురాజు వేట నిమిత్తము అడవికి వెళ్ళాడు. అతని భార్యలైన కుంతి, మాద్రి కూడా అతని వెంట వెళ్లారు. ఒకరోజు ఎంత వెతికినా ఒక్క జంతువు కూడా కనపడలేదు. పాండురాజు విసుగుతో వెదుకుతున్నాడు. అప్పుడు ఆ అడవిలో ఒక చోట ఒక మగజింక, ఒక ఆడజింక
ప్రణయ కలాపాలలో మునిగి తేలుతున్నాయి. గురి చూసి ఆ 2 జింకలను కొట్టాడు. అందులో ఆడజింక వెంటనే చనిపోయింది. మగజింక కొన ఊపిరితో ఉంది. పాండురాజు ఆ జింకకి దగ్గరగా వెళ్ళాడు. పాండురాజుని చూసి ఆ మగజింక, రాజా, వేటాడుట రాజధర్మం, అందువలన మమ్ములను చంపుటలో మీకు దోషం లేదు. కానీ పరుగెత్తలేనివి, ప్రణయ కలాపములలో ఉన్నవి, వ్యాధితో బాధపడుతున్నవి అయిన మృగాలను కిరాతులు కూడా కొట్టరు. నువ్వు ఈ ధర్మం తెలిసి కూడా మమ్ములను కొట్టావు, ఎందుకు అలా చేశావు అని అడిగింది. దానికి పాండురాజు, ఓ మృగమా, నేను నిన్ను మోసం చేసి కానీ నమ్మించి కానీ చంపలేదు, వేటాడి చంపాను, అది నా ధర్మం, ఇందులో నా దోషం లేదు అని అన్నాడు. దానికి ఆ జింక, ఓ రాజా, ప్రణయ కలాపములలో తేలియాడుతున్న మమ్ములను కొట్టావు కాబట్టి నువ్వు నీ భార్యలతో సంగమిస్తే నువ్వు మరణాన్ని పొందుతావు అని శాపం ఇచ్చి తన ప్రాణాలను విడిచింది. ఆ శాపంతో పాండురాజు ఎంతో దుఃఖించాడు. సంసార సుఖం లేనప్పుడు తపస్సు చేయడమే శరణ్యం అనుకున్నాడు. తన భార్యలను చూసి, మీరు హస్తినాపురానికి తిరిగి వెళ్ళండి, నా శాప విషయం భీష్మునికి సత్యవతీదేవికి చెప్పండి, మీరు అక్కడే ఉండండి అని అన్నాడు. దానికి వారు దుఃఖించి, మేము మిమ్మలను విడిచిపెట్టి వెళ్ళం, మీ వెంటనే ఉంటాము అని అన్నారు. పాండురాజు తన వెంట వచ్చిన వారికి తన వద్ద ఉన్న అన్ని వస్తువులను దానం చేశాడు. వేట నిమిత్తం వచ్చిన వారినందరినీ తిరిగి రాజధానికి పంపించాడు. మునివృత్తి అవలంబించి భార్యలతో వానప్రస్థానికి బయలుదేరాడు. ఉత్తర దిక్కుగా ప్రయాణం చేసి శతశృంగ పర్వతం మీద తపస్సు చేసుకుంటున్నాడు. కుంతి, మాద్రి అతనిని సేవిస్తూ అతని వెంటనే ఉన్నారు. ఒక అమావాస్య రోజు మహారుషులందరూ బ్రహ్మలోకానికి పోతున్నారు. పాండురాజు కూడా తన భార్యలతో బ్రహ్మలోకానికి వెళ్ళడానికి ప్రయాణమయ్యాడు. పాండురాజును చూసి ఆ మహారుషులు, రాజా, ఇవి దేవ మార్గాలు, మీలాంటి వారు రాలేరు అని అన్నారు. పాండురాజుకు విషయం అర్థమైంది. మహాత్మా, మాకు సంతానం లేదు, మేము అనపత్యులం, అందువల్ల మాకు దేవ మార్గంలో ప్రవేశించుటకు అర్హత లేదు కదా అని అన్నాడు. ఆ ఋషులు దివ్య దృష్టితో చూసి, రాజా, మీకు సంతాన యోగం ఉన్నది, సంతానం కోసం ప్రయత్నించుము అని చెప్పారు. తర్వాత పాండురాజు తన మనసులో ఇలా అనుకున్నాడు, పురుషుడికి 4 రుణాలు ఉంటాయి, దేవరుణము, ఋషిరుణము, పితృరుణము మరియు మనుష్య రుణము. పురుషుడు ఈ 4 రుణాలు తీర్చాలి, లేకపోతే వాడికి పుణ్యలోకాలు లేవు. యజ్ఞముల వలన దేవతల రుణమును, వేదాధ్యయనము వలన ఋషుల రుణమును, శ్రాద్ధకర్మలు నిర్వర్తించడం ద్వారా పుత్రులను కని వారి ద్వారా పితృలకు ఉత్తమగతులు కలిగించి పితృరుణమును, దయాగుణము వలన మానుష రుణమును తీర్చుకుంటాడు. నేను పితృరుణము తప్ప మిగిలిన అన్ని రుణాలు తీర్చుకున్నాను. సంతాన యోగం లేనిది పితృ రుణం తీరదు. కానీ ఈ మృగశాపం వలన ఆ యోగం లేదు, ఏమి చెయ్యాలి అని ఆలోచిస్తూ ఆశ్రమానికి చేరుకున్నాడు. కుంతీదేవిని పిలిచాడు. జరిగింది అంతా ఆమెకు చెప్పాడు. కుంతి, సంతానం లేకుండా జీవించి ఒకటే, మరణించి ఒకటే, కావున ధర్మ మార్గం ద్వారా మనకు సంతానం కలిగేట్లు చేయవా? కుంతి, నీకింకొక విషయం చెప్తాను, వినుము. పుత్రులు 6 రకాలు: ఔరసుడు, దత్తకుడు, కృత్రిముడు, గూఢోత్పన్నుడు, అపవిద్ధుడు, క్షేత్రజుడు. వీరికి రాజ్యంలో కానీ ఆస్తిలో కానీ భాగం ఉంటుంది. ఇంకొక రకమైన పుత్రులు 6 ఉన్నారు. వారు కానీయునుడు, సహోడుడు, క్రీతుడు, పౌనర్భవుడు, స్వయందత్తుడు, జ్ఞాతుడు. వీరు కూడా పుత్ర సమానులే కానీ వీరికి రాజ్యాధికారం కానీ ఆస్తిలో భాగం కానీ లేదు. మొదట నేను చెప్పిన వారిలో ఔరసుడు, క్షేత్రజుడు ముఖ్యులు. ఔరసుడు పుట్టే యోగ్యత మనకు లేదు కాబట్టి క్షేత్రజుడు మిగిలిన వారి కంటే మేలు. దేవర న్యాయం చేత పుట్టిన పుత్రుడు ఉత్తముడు. పూర్వం కేకయ రాజుకు పుత్రులు లేరు. అప్పుడు ఆయన తన భార్యను నియోగించగా ఆమె పుంసవన హోమం చేయించి ఉత్తమమైన ఋత్విజుల ద్వారా 3 కుమారులను పొందింది. కాబట్టి ఔరసులు పుట్టడానికి అవకాశం లేనప్పుడు క్షేత్రజులే మేలు అన్నాడు పాండురాజు. దానికి కుంతి, మహారాజా, మేము నీ ధర్మపత్నులము, మనసులో కూడా పరపురుషులను తలపం. అలాంటప్పుడు వారితో కలిసి సంతానాన్ని ఎలా పొందగలము? కానీ నీ వలననే మాకు సంతానం కలుగుతుంది. ఎలా అంటే, పూర్వం పూర్వవంశంలో యుషితాశ్వుడు అనే రాజు 100 అశ్వమేధ యాగాలు చేశాడు. లోకంలో ఉన్న రాజులందరినీ జయించాడు. కానీ ఆయనకు కామం ఎక్కువ. మితిమీరి కామసుఖాలు అనుభవించి క్షయరోగంతో మరణించాడు. ఆయన భార్య భర్త పక్కన కూర్చుని ఏడుస్తూ ఉంది. అప్పుడు యుషితాశ్వుని శరీరం నుండి ఒక మాట వినిపించింది. నీవు బహిష్టు అయిన 8వ రోజు గాని 14వ రోజు గాని పడక మీద పడుకొని నన్ను స్మరించుము, నేను నీతో సంగమిస్తాను, నీకు పుత్రులు కలుగుతారు అని వినిపించింది. ఆ ప్రకారం చేసి ఆమె 7 కొడుకులకు జన్మనిచ్చింది. కాబట్టి పాండురాజా, నువ్వు కూడా ఆ ప్రకారం సంతానం పొందవచ్చు కదా అని అడిగింది కుంతీదేవి. అది సాధ్యం కాదు అని తెలుసుకున్నాడు పాండురాజు. కుంతి, ఇది వరకు స్త్రీలు భర్తల అదుపు ఆజ్ఞలలో ఉండేవాళ్లు కాదు. వారు స్వతంత్ర ప్రవృత్తి కలిగి ఉండేవాళ్ళు. భర్త అనుమతితో కానీ భర్త అనుమతి లేకుండా కానీ తమ ఇష్టం వచ్చిన వారితో కామసుఖాలు అనుభవించేవారు, సంతానం పొందుతూ ఉండేవారు. ఒకరోజు మహాతపస్వి అయిన ఉద్దాలకుని భార్య బహిష్టు అయింది.
అప్పుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడు అతిథిగా వచ్చాడు. ఆమెను చూసి మోహించి తనకు సంతానం కావాలని ఆమెను కామించాడు. ఇది చూసి ఉద్దాలకుని కొడుకు శ్వేతకేతు కోపించాడు. అది ధర్మవిరుద్ధం అని ఖండించాడు. ఈ రోజు నుండి స్త్రీలు ఎప్పుడూ పరపురుషుని కోరకూడదు. వివాహమైన స్త్రీలకు పరపురుషునితో సంగమం నిషిద్ధం. దాని వలన సర్వ పాపాలు కలుగుతాయి అని కట్టడి చేశాడు. అప్పటి నుండి వివాహితులైన భార్యలు తమ భర్తలతో తప్ప వేరే వారితో సంగమించడం లేదు. కానీ భర్త ఆజ్ఞ ప్రకారం సంగమించవచ్చు. భర్త ఆజ్ఞను అతిక్రమించడం దోషం. అంతేకాదు, కల్మషపాదుడు తన భార్య దమయంతిని దేవర న్యాయం ప్రకారం పుత్రుణ్ణి పొందమని నియోగించాడు. భర్త ఆజ్ఞ అతిక్రమిస్తే పాపం వస్తుందని దమయంతి వశిష్ఠుని వలన అశ్మకుడు అనే పుత్రుణ్ణి పొందింది. అలాగే నువ్వు కూడా దేవర న్యాయంతో పుత్రులను పొందుము. నీకు చేతులెత్తి నమస్కరిస్తాను అని దీనంగా అన్నాడు పాండురాజు. కుంతీదేవి భర్త పడుతున్న ఆవేదనకు చలించిపోయింది. ఆమెకు చిన్నప్పుడు దుర్వాస మహాముని ఉపదేశించిన మంత్రం గుర్తుకు వచ్చింది. తనకు కర్ణుడు పుట్టడం తప్ప మిగిలిన విషయమంతా పాండురాజుకు చెప్పింది. పాండురాజా, ఆ మంత్రం సహాయంతో మనకు సంతానం కలుగుతుంది. నేను ఏ దేవతను ఆరాధించాలో చెప్పండి అని అడిగింది కుంతి ధర్మదేవుడిని మించిన దేవత లేదు, అతన్ని స్మరింపుము అన్నాడు. అలా భర్త చేత నియోగింపబడిన కుంతి శుచి అయి ధర్ముడిని మనసారా ధ్యానించింది. ధర్ముడు ఆమెకు ప్రత్యక్షమయ్యాడు. అతని దయ వలన కుంతీదేవి గర్భం ధరించింది. 1 సంవత్సరం కాలం పూర్తి కాగానే ఒక కుమారుడు జన్మించాడు. ఆకాశవాణి ఆ బిడ్డకు యుధిష్ఠిర అని నామకరణం చేసింది. అతన్ని చూసి అక్కడ ఉన్న మహారుషులు అతను కురువంశానికి రాజు అవుతాడని, ధర్మం తప్పకుండా రాజ్యం చేస్తాడని పలికారు. ఇదిలా ఉండగా హస్తినాపురంలో ధృతరాష్ట్రుడి వలన గాంధారి గర్భవతి అయింది. అది కూడా కుంతీదేవి కన్నా ముందే గర్భవతి అయింది. కానీ ఎంతకు ఆమెకు ప్రసవం కాలేదు. ఇంతలో కుంతీదేవికి యుధిష్ఠిరుడు పుట్టాడనే వార్త తెలిసింది. అది విని భరించలేక గాంధారి తన కడుపు మీద కొట్టుకుంది. ఆమెకు గర్భస్రావం అయింది. అది విని కృష్ణద్వైపాయనుడు హస్తినకు వచ్చాడు. వెంటనే ఆ మాంసఖండములను 101గా విభజించి వాటిని నేతికుండలలో పెట్టి కాపాడమని, ఆమెకు 100 మంది పుత్రులు 1 పుత్రిక కలుగుతారు అని చెప్పాడు. గాంధారి తాను చేసిన పనికి చింతించి కృష్ణద్వైపాయనుడు చెప్పినట్లు చేసింది. అక్కడ శతశృంగ పర్వతం మీద ఉన్న పాండురాజుకు మరొక కొడుకు కావాలని అనిపించింది. కుంతిని చూసి కుంతి, ఈసారి నువ్వు వాయుదేవుడిని స్మరించి అంతటి బలసంపన్నుడైన కొడుకును పొందుము అని చెప్పాడు. కుంతీదేవి భర్త మాట ప్రకారం వాయుదేవుణ్ణి ప్రార్థించింది. ఆయన దయ వలన గర్భం ధరించింది. 1 సంవత్సరం తిరగగానే ఆమెకు వాయుదేవుని అంశతో అమిత బల సంపన్నుడైన పుత్రుడు జన్మించాడు. ఆకాశవాణి ఆ బిడ్డకు భీమసేనుడు అని నామకరణం చేసింది. ఇక్కడ భీముడు పుట్టినరోజే హస్తినాపురంలో కలి అంశతో దుర్యోధనుడు జన్మించాడు. తరువాత రోజుకు 1 చొప్పున 100 కుమారులు జన్మించారు. తరువాత 101వ పిండము పగులగా అందులో నుండి దుస్సల అనే కూతురు పుట్టింది. ధృతరాష్ట్రుడికి వైశ్యకులమునకు చెందిన మరొక భార్య వలన యుయుష్ఠుడు అనే కొడుకు పుట్టాడు. దుర్యోధనుడు పుట్టినప్పుడు అనేక దుశ్శకునాలు గోచరించాయి. ఆ దుశ్శకునాలను చూసి భీష్మాదులు కలత చెందారు. భీష్ముడు, విదురుడు, బ్రాహ్మణులు వచ్చి ఇలా అన్నారు: ధృతరాష్ట్ర మహారాజా, దుర్యోధనుడు పుట్టినప్పుడు అనేక దుశ్శకునాలు గోచరించాయి. కులక్షయ కారకుడైన దుర్యోధనుని వదిలివేసి కులమును రక్షించరాదా? నీకు 100 మంది పిల్లలున్నారు కదా అని పలికారు. కానీ పుత్రుడి మీద మమకారంతో ధృతరాష్ట్రుడు వాళ్ల మాటలు వినలేదు. శతశృంగ పర్వతము మీద ఒకరోజు కుంతీదేవి వాయుదేవుని అంశతో పుట్టిన భీముణ్ణి ఎత్తుకుని దేవాలయానికి వెళుతూ ఉంది. ఇంతలో ఒక పులి కుంతీదేవి మీదకు దుమికింది. పాండురాజు తన బాణాలతో పులిని చంపాడు. కానీ పెద్ద పులి భయంతో కుంతీదేవి వణికిపోయింది. ఆమె చేతిలో ఉన్న భీముడు కింద పడ్డాడు. కేవలం 10 రోజుల వయసు ఉన్న ఆ బాలుని శరీరం పడ్డ చోట రాళ్లు పొడి పొడి అయ్యాయి. ఇది చూసి పాండురాజు ఆశ్చర్యపోయాడు. ఇంతలో గాంధారికి 100 మంది కొడుకులు కలిగారనే వార్త తెలిసింది. తనకు ఇంకా కొడుకులు కావాలని కోరుకున్నాడు పాండురాజు. దేవేంద్రుని గూర్చి తపస్సు చేశాడు. దేవేంద్రుడు ప్రత్యక్షమయ్యి, పాండురాజా, నీకు ముల్లోకాలను జయించే కొడుకు పుడతాడు అని వరమిచ్చాడు. పాండురాజు కుంతీదేవిని చూసి, కుంతి, నాకు ఇంకా ధర్మ మార్గంలో కొడుకులను పొందాలని ఉంది. దేవతలలో పెద్ద దేవేంద్రుడు. నీ మంత్రమహిమ వలన దేవేంద్రుణ్ణి ధ్యానించి అతని వలన ఒక పుత్రుని పొందుము అని కోరాడు. కుంతీదేవి భర్త ఆజ్ఞ మేరకు అలాగే చేసింది. కుంతీదేవికి ఇంద్రుని అంశతో పౌరుషవంతుడు, తేజవంతుడు అయిన కుమారుడు ఉత్తర ఫల్గుని నక్షత్రంలో జన్మించాడు. అప్పుడు ఆకాశవాణి, ఇతను కార్త వీర్యార్జునుని కన్నా వీరుడు అవడం వలన అర్జునుడు అనే పేరుతో పిలువబడతాడు అని పలికింది. పాండురాజు, కుంతీదేవి త్రిమూర్తులతో సమానమైన 3 కొడుకులతో ఆనందంగా కాలం గడుపుతున్నారు.
అక్కడ గాంధారికి 101 మంది సంతానం కలిగారు. ఇక్కడ కుంతీదేవికి 3 సంతానం కలిగారు. కానీ పాండురాజు రెండవ భార్య అయిన మాద్రికి సంతానం లేరు. దానికి ఆమె ప్రతిరోజు చింతిస్తూ ఉంది. ఒకరోజు తనకు కూడా సంతానం కావాలి అని భర్త పాండురాజును అడిగింది. పాండురాజు కుంతీదేవిని పిలిచాడు. మాద్రికి కూడా సంతానాన్ని కలుగచేయమని అర్థించాడు. కుంతీదేవి భర్త మాట ప్రకారము దుర్వాసుడు ఉపదేశించిన మంత్ర ప్రభావంతో సకల లోక కళ్యాణ కారకులైన అశ్వినీ దేవతలను ప్రార్థించింది. వారు ప్రత్యక్షమయ్యారు. మాద్రికి సంతానం కలిగించమని ప్రార్థించింది. మాద్రికి అశ్వినీ దేవతల అంశతో 2 పుత్రులు జన్మించారు. వారు పుట్టగానే ఆకాశవాణి నకులుడు సహదేవుడు అని వారికి నామకరణం చేసింది. కుంతీదేవికి సంతానం కలిగారన్న విషయం కుంతీదేవి అన్నయ్య వసుదేవుడికి తెలిసింది. ఆయన తన చెల్లెలి పిల్లలకు ఎన్నో కానుకలను తన పురోహితుడైన కశ్యపుని చేత పంపించాడు. ఇంతలో వసంతకాలం వచ్చింది. ఒకరోజు పాండురాజు తన రెండవ భార్య మాద్రి మనోహర రూపం చూశాడు. తన్మయుడయ్యాడు. ముని శాపాన్ని మరిచిపోయాడు. బలవంతంగా ఆమెతో సంభోగ సుఖాన్ని అనుభవించాడు. ప్రాణాలు కోల్పోయాడు. ఇదంతా చూసి మాద్రి భయంతో వణికిపోయింది. భర్త శవాన్ని చూసి పెద్దగా ఏడవసాగింది. కుంతీదేవి అక్కడకు వచ్చి భర్త శవాన్ని చూసింది. జరిగింది అర్థమైంది. వెంటనే సహగమనానికి సిద్ధపడింది. కానీ మాద్రి అందుకు ఒప్పుకోలేదు. అక్క, నా వల్లనే మన భర్త మరణించాడు. మునిశాపం తెలిసి కూడా అజాగ్రత్తగా ప్రవర్తించాను. ఇంత జాగ్రత్త లేని దాన్ని నేను మన కొడుకులను కాపాడలేను. నువ్వే వీరిని కాపాడాలి. అందువల్ల నేనే సహగమనం చేస్తాను అని చెప్పింది. వెంటనే పాండురాజు చితి మీదకి ఎక్కి సహగమనం చేసింది. కుంతీదేవికి అక్కడ ఉన్న ఋషులే దిక్కు అయ్యారు. వారందరూ కుంతీదేవిని 5 కుమారులను తీసుకుని హస్తినాపురానికి ప్రయాణమయ్యారు. పాండురాజు కుమారులను చూడ్డానికి హస్తినాపుర ప్రజలందరూ కదిలివచ్చారు. కుంతీదేవి మునులతోనూ కుమారులతోనూ రాజభవనాన్ని సమీపించగానే దుర్యోధనుడు తన 99 మంది తమ్ముళ్లతోనూ పురోహితులతోనూ ఎదురు వచ్చి వారినందరినీ లోపలకు తీసుకుని వెళ్ళాడు. భీష్ముడు, విదురుడు, సత్యవతి, ధృతరాష్ట్రుడు, అంబిక, అంబాలిక వారికి ఎదురు వచ్చి మునులందరికీ నమస్కరించారు. కుంతీదేవిని ఓదార్చారు. పాండు కుమారులను ప్రేమతో ఎత్తుకున్నారు. ఆ వచ్చిన వారిలో ఒక ముని భీష్మునితో ఇలా అన్నాడు. పాండురాజు శతశృంగ పర్వతం మీద ఈ 5 కుమారులను పొందాడు. విధివశాత్తు భార్యతో కూడా స్వర్గస్థుడయ్యాడు. అందువలన మేము వచ్చి వీరిని మీకు అప్పగించాము అని చెప్పి ఆ మునులందరూ వెళ్ళిపోయారు. తర్వాత భీష్ముడు పాండుకుమారులతో పాండురాజుకు ఉత్తర కర్మలు నిర్వర్తింపచేశాడు. ఆ సందర్భంగా అక్కడకు వచ్చిన కృష్ణద్వైపాయనుడు ఒకరోజు తన తల్లి సత్యవతితో రహస్యంగా ఇలా అన్నాడు. అమ్మా, ధృతరాష్ట్రుని కుమారులు దుర్మార్గులు. వాళ్ళ ఆగడాలు మీరు చూడలేరు. మీరు తపోవనానికి వెళ్ళండి అని చెప్పాడు. వెంటనే సత్యవతి తన కోడళ్ళు అంబిక, అంబాలికలను వెంట తీసుకుని భీష్ముని అనుమతితో తపోవనానికి వెళ్ళిపోయింది. కాలక్రమేణా ఆ 3 స్వర్గస్థులయ్యారు. ధృతరాష్ట్రుడు తన కుమారులు పాండురాజు కుమారులు అనే భేదభావం లేకుండా అందరినీ సమానంగా పెంచుతున్నాడు. కానీ ఆటలలో ఎప్పుడూ మిగిలిన వారు భీముని కన్నా తక్కువే అవుతున్నారు. భీముడు వారిని అందరినీ ఎక్కువగా బాధిస్తూ ఉండేవాడు. భీముడు పెట్టే బాధలు పడలేక దుర్యోధనుడు తన మేనమామ శకుని, తమ్ముడు దుశ్శాసనుడు మొదలైన వారితో ఆలోచించాడు. మనం ఈ బాధలు భరించలేము. భీముడిని చంపాలి. ధర్మరాజును చెరలో పెట్టాలి. ఈ రాజ్యాన్ని అంతా మనమే పాలించాలి అన్నాడు. దానికి శకుని వంతపాడాడు. ఒకరోజు అందరూ జలక్రీడలు ఆడి మైమరిచి నిద్రపోతున్నారు. ఆ సమయంలో దుర్యోధనుడు భీముణ్ణి తీగలతో కట్టించి గంగలో తోయించాడు. కానీ భీముడు నిద్ర మేల్కొని వళ్ళు విరుచుకోగానే ఆ తీగలన్నీ తెగిపోయాయి. మరొక రోజు దుర్యోధనుని ఆజ్ఞతో అతని సారథి భీముని నల్లత్రాచు పాములతో కరిపించాడు. కానీ భీముడి వజ్ర శరీరాన్ని ఆ పాము కోరలు ఛేదించలేకపోయాయి. భీముడు నిద్రలేచి ఆ పాములను చంపేశాడు. మరొక రోజు దుర్యోధనుడు కాలకూట విషాన్ని అన్నంలో కలిపి భీముడికి పెట్టించాడు. కానీ భీముడు ఆ విషాన్ని కూడా జీర్ణం చేసుకున్నాడు. ఈ విధంగా భీముడిని చంపాలని దుర్యోధనుడు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఇంకా ఏ విధంగా పాండవులకు కీడు చెయ్యాలా అని దుర్యోధనుడు ఆలోచిస్తున్నాడు. భీష్ముడు కురుకుమారులందరికీ కృపాచార్యుని వద్ద, ద్రోణాచార్యుని వద్ద విలువిద్య నేర్పించసాగాడు.